ఫస్ట్ ఇక్కడ మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లోకి వెళ్ళామనుకోండి. నార్మల్‌గా టీటీడీ మనం టీటీడీ అని టైప్ చేస్తాం. తిరుమల బాలాజీ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే చూడండి ఆహ్, నార్మల్‌గా ఇది ఒక వెబ్‌సైట్ ఉంది కదా! ప్రతి ఒక్క వెబ్‌సైట్ చూస్తే ఉంటాం. ఒక వెబ్‌సైట్ ఇలానే ఉంటుంది. కానీ నావిగేషన్ బార్‌తో మిగతా పేజ్‌లో ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేస్తూనే ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ మళ్ళా క్లిక్ చేశారనుకోండి. ఓం నమో వెంకటేశాయ. సో, ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన కోడ్ తర్వాత ఈ వెబ్‌సైట్ అంటే మనం ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా రావాలి ఏంటి కోడ్ రాసాననమాట. కోడ్‌కి సంబంధించి మీరు ఎలా చేయాలి. సో, ఇక్కడ నేను కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది హెచ్‌టీఎంఎల్ కోడ్ అనమాట. హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో మనం మెటా ట్యాగ్స్, టైటిల్ ఇవి రాసాం. నావిగేషన్ బార్‌లో మనం ఆహ్, ఇమేజ్ అనేది పెట్టామనమాట. హోమ్ ఇమేజ్. ఆడియో అనేది ఐడీ ఇక్కడ ఇచ్చాం. ఆడియో ఐడీ, బ్యాక్‌గ్రౌండ్ ఆడియో అని చెప్పి. బ్యాక్‌గ్రౌండ్ ఐడీ. ఈ ఐడీ హోమ్ బటన్ ఐడీ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్‌లోకి వెళ్తుందనమాట. జావా స్క్రిప్ట్‌లో మనకు కోడ్ అనేది రాసాం. ఆహ్, డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ రాసామనమాట. దానికి ఒక కంటెంట్ అనేది ఫంక్షన్‌లో హోమ్ బటను, బ్యాక్‌గ్రౌండ్ ఆడియో 2 కూడా మనం ఐడీస్ అని పంపించాం. పాస్ చేసాం. ఈ ఐడీస్‌ని పాస్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇన్నర్ ఫంక్షన్ కూడా. హోమ్ బటన్ యాడ్ ఈవెంట్ క్లిక్ చేసిన వెంటనే దెన్ ఈ ప్రివెంట్ డిఫాల్ట్ మనం ఎప్పుడైతే ఒక 1 ఈవెంట్ మాత్రమే జరగడానికి ఫస్ట్ అనమాట. ఫస్ట్ ఈ ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈవెంట్ అనేది లూప్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఓన్లీ 1 ఈవెంట్ జరిగేసి స్టాప్ అవుతుందన్నమాట. ఓకే. ఆడియో డాట్ ఎలిమెంట్ డాట్ పీవై ప్లే ఇవే ఫంక్షన్ అనమాట. సో, ఇక్కడ ఆడియో ప్లేబ్యాక్ ఎర్రర్, ఆడియో ప్లేబ్యాక్ అనేది మనం కన్సోల్ డాట్ లాగ్‌లో చూడొచ్చు అవి. సో, చూడండి ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ స్క్రిప్ట్ రాసాం. స్టార్ట్ చేయి ఫైలు. ఈ ఐకాన్ అనమాట. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ సాంగ్ స్క్రిప్ట్ ఫైల్. సింపుల్ కోడ్ అనమాట. మనం ఒక ఈవెంట్ అనేది రాసాం. రాసిన తర్వాత ఇక్కడ నేను నార్మల్‌గా రన్ చేస్తున్నాను అనమాట. సో, రన్ చేసిన వెంటనే కోడ్ అనేది రన్ అవుతుంది. చూడండి జస్ట్ ఇక్కడ డాట్ అనేది ఉందన్నమాట. డాట్ అనేది ఇచ్చాం కదా! డాట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఇమేజ్ ఉంది కదా! డాట్ అంటే ఇక్కడ అండర్ అనార్డర్ లిస్ట్ కదా! ఓకే. అనార్డర్ లిస్ట్ స్టైల్ టైప్ సరిపోతుంది. కానీ లేదంటే ఉంటే ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సాంగ్స్ ఫిల్ రావడానికి ఒకసారి కన్సోల్‌లో చూడండి.
చూసారా? ఇలా మనకు ఇక్కడ లోడింగ్ అని అవుతుందన్నమాట. ఇక్కడ నేను సర్వర్ మీద చేస్తున్నాను కన్సోల్. సో ఇలా మనం బటన్ క్లిక్ చేయగానే సాంగ్ సో ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకున్నారనుకుంటున్నాను ఎలా చేయాలి దాని గురించి.